హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అనుష రామ్ చెరుకూరి. నేను మీ అనుష. ఈరోజు మీకు ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ కూరను చేసి చూపిస్తానండి. కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. ఇది అన్నంలోకి, చపాతీ, రోటీ ఇలా దేనిలోకైనా సూపర్గా ఉంటుందండి. చేయడం కూడా చాలా ఈజీ అండి. మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. నేను ఇక్కడ 1/2 కేజీ వంకాయలు తీసుకున్నానండి. ఇలా చిన్న ముక్కలుగా కోసి సాల్ట్ వాటర్లో వేసి పక్కన పెట్టుకోండి. తర్వాత 4 చిన్న టమాటాలను తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. అలాగే 10 పచ్చిమిరపకాయలను కూడా ఇలా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా ఇలా ముక్కలుగా కోసి పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు వేసుకుని ఫ్రై చేసుకుని, ఇలా వేగిన తర్వాత 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి. తర్వాత 2 ఎండుమిర్చి వేసి ఫ్రై చేయాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకోవాలండి. వీటిని కూడా ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మరీ వేగనవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలండి ఈ వంకాయ బజ్జీకి. ఇప్పుడు లైట్గా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు మనం వంకాయ ముక్కలను వేసుకుందామండి. ఇలా వంకాయ ముక్కలు వేసుకుని ఒకసారి కలుపుకుని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని కలుపుకుని వంకాయల్ని బాగా మగ్గనివ్వాలండి. చాలా బాగుంటుందండి వంకాయ బజ్జీ కూర. వంకాయలు కూడా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి. ఇప్పుడు అంతా కలుపుకుని బాగా మగ్గనివ్వాలండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం చింతపండు వేసుకోవాలండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకుని ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వాలండి. చూసారు కదండి, ఉడికిపోయింది. ఒకసారి ఇలా గరిటతో మెదుపుకుంటూ కలుపుకోవాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి. అంతేనండి, ట్రెడిషనల్ కూర వంకాయ బజ్జీ రెడీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి షేర్ చేయండి. అలానే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.